కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయం నందు మీడియా నమస్కారం సమావేశంలో మీడియా మాట్లాడుతున్న మిత్రులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ మహిళా నారీ న్యాయ విభాగం సమ్మేళన్ ఆధ్వర్యంలో మీడియా భాగంగా సమావేశం జరిగింది. పార్లమెంట్ రివ్యూ ఈ మీటింగ్స్ కూడా సమావేశంలో జరుగుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షులు నారీ న్యాయ సునీతారావు సమ్మేళన్ మరియు లో ఇతర మహిళా 5 నాయకులు దీనికి ప్రసంగించారు. విశేషంగా నారీ న్యాయ కానీ యువ న్యాయ కానీ దీంతో పాటు ప్రెసెంట్ గా ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలపైన మాట్లాడడానికి ఫోకస్ పెట్టింది మహిళా కాంగ్రెస్. 5 సమ్మేళనాలు ముందుకు తీసుకొచ్చారు రాహుల్ గాంధీ గారు. కిసాన్ న్యాయ కూడా మీరు చూస్తున్నారు, ఎక్కడ కూడా జరగట్లేదు. కాబట్టి అందులో బేసికల్ గా ఈ రోజు మా మహిళా కాంగ్రెస్ సమావేశం నారీ న్యాయ సమ్మేళనంతో స్టార్ట్ చేస్తాం. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీలో వివిధ పార్లమెంట్స్ కి సంబంధించి రివ్యూ మీటింగ్స్ మహిళా కాంగ్రెస్ చేపడుతుంది. ఇది 12వ సమావేశం, 12వ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇక్కడికి నేను రావడం జరిగింది. దీంట్లో భాగంగా మండల్, బ్లాక్, బూత్ తో పాటు విలేజ్ కమిటీస్ అంటే గ్రామ కమిటీలు కూడా ఎంతవరకు వచ్చాయి, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మళ్ళీ పార్లమెంట్ లో కూడా రెపరెపాలు ఆడాలి అని చెప్పేసి అని మేమందరం కూడా మహిళా కాంగ్రెస్ పాత్ర చాలా కీలకమైనది. 51% ఉన్న మేము మా ఓటు బ్యాంక్ యూజ్ చేసుకోవడం తప్పిస్తే మేము ఎక్కడ కూడా తగ్గకుండా కొట్లాడుతున్నాం. నామినేటెడ్లో కూడా పెద్దపీట వేయాలని చెప్పేసి. సో ఈరోజు ఇదే కాకుండా మహిళల పైన చూపిస్తున్న వివక్షనే కానీ బీజేపీ పార్టీ 33% రిజర్వేషన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని డీలిమిటైజేషన్ అని, కాస్ట్ సెన్సస్ అని చెప్పి ఆపడం జరిగింది. మహిళల పైన ఎంత చిత్తశుద్ధి ఉందో ఇక్కడ కనపడుతుంది. ఇదే కాకుండా చదువుకోవాలని అంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు అన్యాయం చేశారు. ఇప్పుడు మహిళలకి పెద్దపీట వేస్తూ ఇంతకన్నా బిఫోర్ మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు స్కాలర్షిప్సే కానీ ఫీ రియంబర్స్మెంటే కానీ అన్ని జరిగేవి. సో మళ్ళీ అదే దిశగా ఒకసారి కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా పిహెచ్సి లేకపోవడం, వాళ్ళు నిజంగా కూడా అనిమిక్ అయిపోయి చాలా మంది చనిపోవడం, ఎక్కడన్నా డెలివరీస్ చేయించుకోవడానికి వెళ్ళాలంటే చాలా దూరం వరకు నడిచిపోవడం. సో ఇవన్నీ పలు అంశాల పైన ఫోకస్ చేస్తుంది నారీ సమ్మేళన్ న్యాయ యాత్ర. సో ఈ న్యాయ యాత్రకు సంబంధించి రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నప్పుడు చాలా విషయాలు వారి దృష్టికి వచ్చాయి. సో దీంట్లో భాగంగా మేము చెప్పాల్సింది ఏంటంటే